డెర్మటాలజిస్టులు ఇంకా చాలామంది డాక్టర్లు నిపుణులు సోరియాసిస్కు సరైన ఆహారాన్ని ఎందుకు చెప్పరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో నేను ఒక శస్త్రచికిత్స నిపుణుడు మరియు గట్ మైక్రోబయోమ్ నిపుణుడిగా సోరియాసిస్ను తగ్గించడానికి ఉత్తమ ఆహారపు అలవాట్లను వివరించబోతున్నాను. గత 10 ఏళ్లుగా నేను అనేక మంది సోరియాసిస్తో పోరాడుతున్న రోగులతో పనిచేశాను. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే విషయాలు మీరు తరచూ సోరియాసిస్తో బాధపడుతున్నట్లయితే మీకు గేమ్ చేంజర్గా మారవచ్చు. ఈ సూచనలు నిజమైన ప్రాయోగిక పరిష్కారాలను అందించడానికి రూపొందించబడ్డాయి, కాబట్టి చివరకు ఉండండి. ఇది మీరు మిస్ చేయకూడదు. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి, గట్ మైక్రోబయోమ్ అసమతుల్యతల వల్ల వాపును తగ్గించడం దృష్టి పెట్టిన శస్త్రచికిత్స నిపుణుని. గత 12 సంవత్సరాలుగా మేము మైండ్ ఇమ్యూనిటీ అనే విధానాన్ని మెరుగుపరిచాము. ఇది వేలాది మంది రోగులు ఔషధాలపై ఆధారపడకుండా ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యల నుండి కోలుకోవడంలో సహాయపడింది. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆటోఇమ్యూన్ వాపును గట్ ఆరోగ్య దృష్టికోణంలో చూస్తే సోరియాసిస్ వంటి పరిస్థితులకు గట్ లోపమే మూల కారణమని స్పష్టంగా తెలుస్తుంది. మేము దీనిని ఎలా ఎదుర్కొంటామో తెలుసుకోవాలనుకుంటే లేదా నిజమైన విజయ కథలు వినాలనుకుంటే వివరణలో ఉన్న లింక్ను క్లిక్ చేయండి లేదా మీ clinic.comను సందర్శించి నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. ప్రారంభించడానికి సహాయపడే కొన్ని ప్రాయోగిక సూచనలను నేను మీతో పంచుకుంటాను. అలాగే మా రోగుల విజయ కథలను పరిశీలించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సూచనలను మీ స్వంత ఆరోగ్య ప్రయాణంలో అమలు చేయండి. మరి లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ 2021లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గైడ్లు సోరియాసిస్ పై చూపే ప్రభావాలను విశ్లేషించింది. ఇంకొక 2021 అధ్యయనం ప్రకారం ఆహారపు అలవాట్లను మార్చడం లక్షణాలను మెరుగుపరచగలదని సోరియాసిస్ రోగులకు పోషకాహార సూచనలను చర్చించింది. 2023లో జరిగిన ఈ అధ్యయనం ఆహారం మరియు శారీరక చురుకుదనం సోరియాసిస్ పై చూపే ప్రభావాన్ని విశ్లేషించింది. అలాగే ఆహారం మరియు జీవనశైలి మార్పులు సోరియాసిస్ వాపును ఎలా నియంత్రించడంలో సహాయపడతాయో వివరించింది. ఈ వీడియోలో సోరియాసిస్ను నియంత్రించడానికి అనువైన ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు తరచూ వచ్చే ఫ్లేరప్స్తో బాధపడుతున్నా లేదా మీ చర్మాన్ని ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నా సరైన ఆహారాన్ని కనుగొనడం కష్టం. ముఖ్యంగా మీరు స్టెరాయిడ్లు లేదా ఇమ్యూనోసప్రెసెంట్లు వంటి తీవ్రమైన మందులను నివారించాలనుకుంటే. ఇన్నేళ్లుగా నేను చాలా మందికి సోరియాసిస్ లక్షణాలను తగ్గించడంలో, వాపును సహజంగా నియంత్రించడంలో సహాయపడాను, ప్రియములు మందులపై ఆధారపడకుండా. కానీ ఈ వ్యక్తులను ప్రత్యేకంగా నిలిపే విషయం ఏమిటి? ఎందుకంటే చాలా మంది చర్మ వైద్యులు సోరియాసిస్ తాత్కాలిక పరిష్కారాలతో నియంత్రించాల్సినదే, అది పూర్తిగా పోయిపోదు అని చెబుతారు. మూల కారణాన్ని వారు పట్టించుకోరు. నా స్వంత పరిశోధన సలహా ప్రకారం సంప్రదాయ సలహాల్లో సరిపోదని. ఈ వీడియోలో సోరియాసిస్ను నియంత్రించడానికి ఉత్తమ ఆహార వ్యూహాలు, నివారించాల్సిన సాధారణ పొరపాట్లు, దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యం మీతో పంచుకుంటాను. మొదటి ముఖ్యమైన విషయం సోరియాసిస్లో ఫైటోన్యూట్రియంట్స్ ప్రాముఖ్యత. సోరియాసిస్ను నియంత్రించడంలో, నయం చేయడంలో ఫైటోన్యూట్రియంట్స్ కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలు ఉన్నాయి. ఈ 2023 అధ్యయనం ప్రిబయోటిక్స్ సప్లిమెంట్లు సోరియాసిస్ రోగులలో గట్ మైక్రోబయోమ్ను మెరుగుపరిచి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇదిగో మరో 2023 అధ్యయనం సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో పోలిఫెనోల్స్ను న్యూట్రాస్యూటికల్స్గా ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. 2023లో వచ్చిన అధ్యయనం జీలకర్ర గట్ మైక్రోబయోమ్ను మెరుగుపరచడంలో, చర్మ వాపును తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో అంచనా వేస్తుంది. ఫైటోన్యూట్రియంట్స్ చర్మ ఆరోగ్యంపై, వాపుపై చూపే ప్రభావాన్ని, ముఖ్యంగా సోరియాసిస్ వంటి పరిస్థితుల్లో పరిశోధనలు ఉన్నాయి. దీనికి సంబంధించిన శాస్త్రాన్ని గంటల తరబడి వివరించగలను, కానీ నిజంగా ముఖ్యమైన విషయాన్ని మీకు త్వరగా చెప్పేస్తాను. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి నల్లికలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఆహారాల్లో కనిపించే శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు. ఇవి వాపును తగ్గించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, ఇతర సూక్ష్మ పోషకాలు వంటి వాటిని కలిగి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోరియాసిస్ విషయంలో ఈ ఫైటోన్యూట్రియంట్లను సరైన మోతాదులో తీసుకోవడం ఫ్లేరప్స్ను తగ్గించడంలో, వాపుతో ఉన్న చర్మాన్ని శాంతింపజేయడంలో గేమ్ చేంజర్గా మారుతుంది. మొత్తానికి చెప్పాలంటే ఫైటోన్యూట్రియంట్లు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన వర్గాలుగా విభజించబడ్డాయి: టెర్పీన్లు, ఫీనాల్స్, క్లోరోఫిల్స్, ప్రీబయోటిక్స్ మరియు మరికొన్ని. ఈ ప్రతి వర్గం మీ శరీరంలో వాపును తగ్గించడంలో, ఆరోగ్యకరమైన చర్మ కార్యకలాపాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దురదృష్టవశాత్తు సోరియాసిస్ ఉన్నవారిలో ఈ సమ్మేళనాల లోపం ఉంటుంది. ఇది చర్మం, పేగు, రోగ నిరోధక వ్యవస్థ మధ్య సమతుల్యతను భంగం చేయవచ్చు. ప్రధాన లక్ష్యం మీ రోజువారీ ఆహారాల నుంచి ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా, విభిన్నంగా పొందడమే.
ఇలా చేయడం ద్వారా సోరియాసిస్కు మూల కారణాలను ఎదుర్కొనడానికి మీ శరీరానికి అవసరమైన సాధనాలను అందిస్తారు. ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీరు దీర్ఘకాలిక వాపు మరియు తీవ్రమైన ఫ్లేరప్స్కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోవైపు ఈ సమ్మేళనాలు అధికంగా ఉన్న ఆహారం సహజంగా వాపును తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ప్రతి భోజనంలోనూ ఫైటోన్యూట్రియంట్లను చేర్చాలని నేను బలంగా సిఫార్సు చేస్తున్నాను. ప్రతి భోజనాన్ని మీ చర్మాన్ని పోషించడానికి, మీ పేగును నయం చేయడానికి, మీ రోగ నిరోధక వ్యవస్థను మద్దతు ఇవ్వడానికి ఒక అవకాశంగా భావించండి. ఇది సోరియాసిస్తో బాధపడుతున్న వారికి మరింత ముఖ్యమైనది, ఎందుకంటే సరైన ఆహారం మీ పేగు మైక్రోబయోమ్ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది నేరుగా మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ తీసుకోవాల్సిన విషయం చాలా సులభం. ఫైటోన్యూట్రియంట్లు మీ శరీరంలోని వాపు ప్రతిస్పందనను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి, తద్వారా సోరియాసిస్ను సమర్థవంతంగా నియంత్రించడానికి మీకు మెరుగైన అవకాశం ఇస్తాయి. మీ ఆహారంలో ఈ సమ్మేళనాలు లేకపోతే మీ సోరియాసిస్ లక్షణాలు కొనసాగడంలో లేదా మందులు అవసరమవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆరోగ్యకరమైన పేగు మైక్రోబియోమ్ చర్మ వాపును ఎదుర్కొనడంలో అత్యంత కీలకం. ఆ సమతుల్యతను సాధించడంలో ఫైటోన్యూట్రియంట్లు పెద్ద భాగం. రెండవ విషయం నేను చెప్పదలుచుకున్నది సోరియాసిస్లో పోషక అవసరాలు మరియు మాక్రోన్యూట్రియంట్ లెక్కింపు గురించి. ఇటీవలి సంవత్సరాల్లో వ్రతం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాపును తగ్గించే వ్యూహంగా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఇది చెప్పినంత గొప్పది కాదు. ముఖ్యంగా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు వస్తే పొడవుగా ఉపవాసం ఉండటం మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. నిజానికి 2024లో వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని 91% వరకు పెంచుతుందని ఆందోళన కలిగించే విషయాన్ని చూపించింది. ప్రజలు నిజంగా తినకుండా తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది సోరియాసిస్తో బాధపడే వాళ్ళు కూడా ఉపవాసమే పరిష్కారం అని నమ్ముతున్నారు. ఖచ్చితంగా తక్కువ కాలంలో భోజనాలు మానేయడం ఉపయోగకరంగా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు మీ కడుపులోని ప్రోఇన్ఫ్లమేటరీ బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వడం లేదు. కానీ వారాలు, నెలలు గడిచే కొద్దీ కొత్త లక్షణాలు కనిపిస్తాయి. కండరాల నష్టం, బరువు తగ్గడం, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. మీకు కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. మీకు నిద్రలో అంతరాయాలు, పోషక లోపాలు వస్తాయి. ఇవి మాన్పు ప్రక్రియను మందగించి వాపును మరింత పెంచుతాయి. మీకు వాంతులు, పొత్తికడుపు ఉబ్బరం, ఆకలి తగ్గిపోవడం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. అలాగే తీవ్రమైన కొనసాగుతున్న అలసట కూడా కలగవచ్చు. ఈ సమస్యలు ఏర్పడినప్పుడు తినడం మరింత కష్టంగా మారుతుంది. మీరు భోజనం తర్వాత పొత్తికడుపు ఉబ్బరం, వాయువు, అలసట, శక్తి లోపం అనుభవించవచ్చు. ఈ లక్షణాలు సరిపడ తినడాన్ని నిరుత్సాహపరచవచ్చు, తద్వారా విడిపోవడం దుష్టచక్రం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉంటే. మీ బాడీ మాస్ ఇండెక్స్ 18 లేదా అంతకంటే తక్కువగా ఉండటం సమస్యాత్మకం. మీ ఎత్తు, బరువు వివరాలు మా వెబ్సైట్లోని BMI కాలిక్యులేటర్లో నమోదు చేసి మీని లెక్కించవచ్చు. మీ BMI 18 కంటే తక్కువగా ఉంటే, మీకు సోరియాసిస్ ఉంటే మీరు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు. నేను BMI 13 వరకు తక్కువగా ఉన్న రోగులను చికిత్స చేశాను. ఇది తీవ్రమైన స్థితి. తక్కువతో పాటు సోరియాసిస్ ఉన్నప్పుడు మీ శరీరం కటబాలిక్ స్థితిలో ఉంటుంది, అంటే ప్రోటీన్ను నిర్మించకుండా విచ్ఛిన్నం చేస్తుంది. మీ చర్మం మళ్ళీ మానుకోవడం కష్టమవుతుంది. అదృష్టవశాత్తు నేను కలిసే చాలామంది సాధారణతో లేదా కొద్దిగా సగటు కంటే ఎక్కువగా ఉంటారు. సోరియాసిస్ను నియంత్రించడం, మీ గట్ మైక్రోబియోమ్ను సరిచేయడం పరిష్కారం ఆహారాన్ని నివారించడం కాదు. మొదటగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించాలి, తర్వాత పోషకాహారాన్ని కొనసాగించాలి. దురదృష్టవశాత్తు చాలామంది తమ పరిస్థితికి సరిపోయే సరైన ఆహారాన్ని కనుగొనడంలో విరమించిపోతారు. చివరికి భోజనాలను పూర్తిగా మానేస్తారు. ఇది పరిస్థితిని మరింతగా చెడగొడుతుంది. సోరియాసిస్కు సరైన మాక్రోన్యూట్రియంట్ బ్యాలెన్స్ను తెలుసుకోవాలంటే కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్పై దృష్టి పెట్టండి. ఇన్ఫ్లమేషన్ను తగ్గించడమే మీ లక్ష్యమైతే రోజువారీ కాలరీలో సుమారు 50% ఫ్యాట్స్ నుంచి, 25% కార్బ్స్ నుంచి, 25% ప్రోటీన్స్ నుంచి పొందాలని నేను సిఫార్సు చేస్తాను. ఈ నిష్పత్తికి ప్రత్యేకమైన అధ్యయనాల మద్దతు లేకపోయినా అనేక మంది రోగులతో నా స్వంత క్లినికల్ అనుభవం ఆధారంగా వారు మంచి ఫలితాలు పొందినట్లు నేను చూశాను. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే కార్బ్స్ మరియు ఫ్యాట్స్ను తగ్గించి ప్రోటీన్ను పెంచితే అది ప్రభావవంతంగా ఉంటుంది. మరోవైపు మీరు బరువు పెరగాల్సిన అవసరం ఉంటే మొత్తం కాలరీలను పెంచడం మరియు కార్బ్స్, ఫ్యాట్స్ మధ్య మంచి సమతుల్యతను కనుగొనడం కీలకం. మళ్ళీ నేను ఇదే చెబుతాను, ఈ మాక్రోన్యూట్రియంట్లను ట్రాప్ చేయడం కష్టంగా అనిపించవచ్చు, కానీ అది విలువైనదే. మీ పోషణను సరిగ్గా సెట్ చేసుకోవడం ద్వారా మీరు దీర్ఘకాలంలో మీ చర్మ ఆరోగ్యాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. మీరు తీసుకునే మాక్రోన్యూట్రియంట్ల సమతుల్యత, కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్లు మీ గట్ మైక్రోబయోమ్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది సోరియాసిస్ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ గట్లో బ్యాక్టీరియా, ఫంగస్లు, షుగర్స్, స్టార్చెస్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్లపై పెరుగుతాయి. ఇక్కడే అసలు క్లిష్టమైన విషయం ఉంది. మీ దగ్గర గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ వంటి సింపుల్ షుగర్స్ ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్లను పోషిస్తాయి, తద్వారా సోరియాసిస్ మరింతగా ముదిరిపోతుంది. మీరు ప్రాసెస్డ్ స్టార్చెస్ మరియు రిఫైన్డ్ ఫ్లోర్లో ఉండే స్టార్చెస్ తీసుకోవచ్చు, వాటన్నీ ఇదే పని చేస్తాయి.
మరోవైపు మీరు కాంప్లెక్స్ లేదా రెసిస్టెంట్ స్టార్చెస్ తీసుకుంటే అవి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. ఫైబర్ ఉంది, ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు ఆలోచించవచ్చు, కార్బ్స్ను పూర్తిగా తీసేయకూడదా? అక్కడే కార్నివోర్ డైట్ ప్రస్తావన వస్తుంది. ఈ డైట్ అనేది పూర్తిగా మాంసాహారమే, ఎలాంటి ఫైబర్ ఉండదు, కొంతమంది ఎలక్ట్రోలైట్స్ను కూడా కలుపుతారు. కార్నివోర్ డైట్ తాత్కాలికంగా సోరియాసిస్ను మెరుగుపరచవచ్చు. ఈ డైట్లో కార్బ్స్ అన్నింటినీ పూర్తిగా తొలగిస్తారు, అందులో ఫైబర్, లాక్టోస్, స్టార్చెస్, షుగర్స్ కూడా ఉంటాయి. కీటో లేదా లో కార్బ్ డైట్లలో కొంతమంది సమస్యాత్మక కార్బ్స్ ఉండొచ్చు, కానీ కఠినమైన కార్నివోర్ విధానం వాటిని పూర్తిగా తొలగిస్తుంది. మీరు కార్నివోర్ డైట్ను కఠినంగా పాటిస్తే మీరు డైరీ ఫైబర్ను మానేస్తారు. దీంతో మీ పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరగలేని వాతావరణం ఏర్పడుతుంది, ఎందుకంటే వాటికి తినడానికి షుగర్, కార్బ్స్, ఫైబర్ ఉండదు. ఈ విధానం కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ అత్యధికంగా ఉన్నప్పుడు ఫ్లేరప్స్ సమయంలో ఉపయోగపడవచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కార్నివోర్ డైట్ తాత్కాలిక ఉపశమనం కోసం ప్రభావవంతంగా ఉండొచ్చు, కానీ ఇది అందరికీ దీర్ఘకాలికంగా కొనసాగించదగినది కాదు. కార్నివోర్ డైట్గా మారిన అసలు పాలియో డైట్ వాస్తవానికి ఎక్కువగా మొక్కల ఆధారితమే, అప్పుడప్పుడు మాంసాహారం ఉండేది. ఇది నేను సాధారణంగా సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే ఆహారానికి దగ్గరగా ఉంటుంది. మీరు కార్నివోర్ డైట్ చేస్తున్నప్పుడు అది ఫ్లే సమయంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలిక మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఉత్తమమైన వ్యూహం కాకపోవచ్చు. ఈ విషయంపై నేను పూర్తిగా ఒక వీడియోను తయారు చేశాను, కాబట్టి మీకు ఆసక్తి ఉంటే తప్పక చూడండి. కొన్ని ఇతర డైట్లు కూడా కొన్ని కార్బోహైడ్రేట్లను తొలగించడంపై దృష్టి పెడతాయి. సోరియాసిస్ను నియంత్రించడానికి కొంతమంది అనుసరించే ఒక విధానం స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ లేదా ఎస్సీడీ. ఎస్సీడీ లక్ష్యం శరీరానికి జీర్ణించుకోవడం కష్టమైన పేగులో ఫర్మెంటేషన్కు దారితీసే కొన్ని కార్బోహైడ్రేట్లను తొలగించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడమే. ఇవి బ్యాక్టీరియా అధిక వృద్ధికి కారణమవుతాయి. ఎస్సీడీ సూత్రాలు కారణం ఏమిటంటే మీరు డైసాకరైడ్లు, పాలిసాకరైడ్లు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తొలగిస్తారు. ఇవి పేగు అసమతుల్యతలకు, సోరియాసిస్ ఫ్లేరప్స్కు దోహదపడతాయి. నిజానికి నేను సోరియాసిస్ నియంత్రణ కోసం సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియంట్ సమృద్ధి డైట్తో పోల్చిన వీడియోను తయారు చేశాను. నా అనుభవంలో లక్షిత ప్రోబయోటిక్స్తో పేగు మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరించడం మరియు వాటిని విభిన్నమైన ఫైటోన్యూట్రియంట్లతో మద్దతివ్వడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఖచ్చితత్వం లేదు మరియు తరచుగా అసమంజసమైన ఫలితాలను ఇస్తుంది. పేగుతో సంబంధిత పరిస్థితులను, ఉదాహరణకు సోరియాసిస్ను నియంత్రించడానికి లో ఫోడ్మాప్ డైట్ కూడా ప్రస్తావనకు వస్తుంది. ఈ డైట్ ప్రత్యేకంగా కొన్ని ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడానికి రూపొందించబడింది. ఇవి పేగులో అసౌకర్యం మరియు వాపును ప్రేరేపించవచ్చు. దీన్ని మీకు సులభంగా వివరిస్తాను. మీరు ఇక్కడ చూడగలిగేలా ఫోడ్మాప్లో ఆహారాలు 2 రకాలు: హై ఫోడ్మాప్, లో ఫోడ్మాప్. హై ఫోడ్మాప్ ఆహారాల్లో ఆపిల్స్, పియర్స్, మామిడి పండ్లు, చెర్రీలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, మష్రూమ్స్ వంటి కూరగాయలు, పప్పులు, పాడి ఉత్పత్తులు ఉంటాయి. అలాగే హై ఫ్రుక్టోస్ కార్న్ సిరప్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వంటి స్వీట్నెస్ను నివారించాలి. ఫోడ్మాప్లు షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు, షుగర్, ఆల్కహాల్స్. ఇవి చిన్న పేగులో సరిగా శోషించబడవు. దీనివల్ల ఫర్మెంటేషన్, పేగు సమస్యలు ఏర్పడతాయి. ఫోడ్మాప్లు అంటే ఫర్మెంటబుల్ ఒలిగోసాకరైడ్లు. ఇవి గోధుమ, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాల్లో ఉంటాయి. మీరు డైసాకరైడ్లను తీసుకోవచ్చు. ఇవి పాలు మరియు పెరుగు వంటి లాక్టోస్ ఉన్న ఆహారాల్లో ఉంటాయి. అలాగే మోనోసాకరైడ్లు కూడా ఉంటాయి. ఇవి ఆపిల్లు మరియు తేనె వంటి ఫ్రుక్టోస్ అధికంగా ఉన్న ఆహారాల్లో కనిపిస్తాయి. పోలియోస్ కూడా ఉన్నాయి. ఇవి షుగర్, ఆల్కహాల్స్. ఇవి చెర్రీలు మరియు ప్లన్లు వంటి కొన్ని ఆహారాల్లో కనిపిస్తాయి. ఇక్కడ ఎలిమినేషన్ దశ ఉంటుంది. ఇందులో మీరు హై ఫోడ్మాప్ ఆహారాలను పూర్తిగా మానేయాలి. తర్వాత రీఇంట్రడక్షన్ దశలో మీ సహన స్థాయిని బట్టి ఈ ఆహారాలను నెమ్మదిగా తీసుకోవడం ప్రారంభిస్తారు. మీకు సందేహం రావచ్చు, కార్బ్స్ మరియు ఫైబర్ను పరిమితం చేసే ఎన్నో డైట్లు ఉన్నాయి, కానీ వాటిలో గట్ మైక్రోబయోమ్లో ఇన్ఫ్లమేషన్కు పనిచేసేది ఏది? ఈ డైట్లలో సమస్య ఏమిటంటే అవి నేరుగా కారణాన్ని, అంటే గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించవు. మీ దగ్గర కార్బ్స్ను ప్రాసెస్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి అధికంగా పెరిగి హానికరమైన ఉప ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి. ఈ అధిక పెరుగుదల సాయిబో మరియు కాండిడా వంటి పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీనివల్ల హిస్టమిన్ స్థాయిలు పెరగడం, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉత్పత్తి అవ్వడం, అలసట, పొంగడం, మెదడు మబ్బు, నిస్సత్తువ వంటి లక్షణాలు వస్తాయి. ఇవి నేను ఇతర వీడియోల్లో కూడా వివరించాను. నేను చెప్పిన డైట్లు కార్బోహైడ్రేట్లు, షుగర్, ఫైబర్ అంశాలను మాత్రమే పరిష్కరిస్తాయి, కానీ అవి అసలు సమస్య అయిన దీర్ఘకాలిక గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని తాకవు. అసలు విషయానికి వస్తే ఈ డైట్లు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. అవి అసలు సమస్యను వాయిదా వేస్తూ సమస్యను ముందుకు నెట్టేస్తాయి. అందువల్ల ఇది నన్ను నా 3వ అంశానికి తీసుకువెళ్తుంది. సరైన సోరియాసిస్ డైట్ అనేది మైక్రోబయోమ్కు ప్రత్యేకంగా ఉండాలి. కేవలం కార్బోహైడ్రేట్లను నివారించడం ద్వారా అసలు సమస్య అయిన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించలేరు.
దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏకైక మార్గం లక్షిత ఫైటోన్యూట్రియంట్లు, ప్రత్యేకమైన ప్రొబయోటిక్ ఫార్ములేషన్లను ఉపయోగించడమే. సరైన ఫైటో డైట్ను రూపొందించడానికి వ్యూహాత్మక దృష్టికోణం, గట్ ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడం అవసరం. ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ విధానం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మేము మొదట గట్ మైక్రోబియంను ఖచ్చితమైన ప్రొబయోటిక్స్తో మళ్ళీ సర్దుబాటు చేయడం ప్రారంభిస్తాము. ఇవి మీకు సాధారణంగా దుకాణాల్లో దొరికే ప్రొబయోటిక్స్ కావు. ఇవి క్లినికల్గా నిరూపితమైనవి మరియు ప్రత్యేకంగా గట్ సంబంధిత సమస్యల కోసం రూపొందించబడ్డవి. మీకు అధిక సిఫ్యూ కౌంట్లు, అనేక రకాల స్ట్రెయిన్లు లేదా రిఫ్రిజరేషన్ అవసరం లేదు. మీకు అవసరమైనవి 4 ఖచ్చితమైన స్ట్రెయిన్లు మాత్రమే. ఇవి గట్లో రక్షణాత్మక బయోఫిల్మ్ను ఏర్పరిచి చెడు బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచడంలో, ఇన్ఫ్లమేషన్ మరియు సోరియాసిస్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆరోగ్యకరమైన కాలనీలను నిలుపుకోవడానికి ఫైటోన్యూట్రియంట్లు కీలకం. ఇవి ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపిస్తాయి. ఇక్కడ దృష్టిని మార్చితే కొన్ని ప్రోటీన్లు కూడా ఇమ్యూన్ ప్రతిస్పందనలను ప్రేరేపించి ఇన్ఫ్లమేషన్కు దారితీస్తాయి. ఉదాహరణకు కొన్ని సంక్లిష్టమైన ప్రోటీన్లు ఫ్లేరప్స్కు కారణమవ్వచ్చు, కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడటం మంచిది. అయితే ఈ ఆహార విధానాలను చాలా దూరం తీసుకెళ్లడం సులభమే. ఉదాహరణకు వెగన్ లేదా పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోండి. ఇది ప్రయోజనకరంగా ఉండొచ్చు, కానీ కొంతమందికి తీవ్రంగా ఉండవచ్చు. వెగన్ డైట్ మొక్కల ఆధారిత ఆహార విధానం మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, తేనె సహా జంతు ఉత్పత్తులను మినహాయిస్తుంది. ఇది పోషక అవసరాలను తీర్చడానికి మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెడుతుంది. నేను చూస్తున్న ప్రధాన సమస్య, చాలామంది తగినంత ప్రోటీన్ తీసుకోరు. దీనివల్ల ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం వస్తుంది. ఇది మీరు ఇన్ఫ్లమేషన్తో, ముఖ్యంగా పేగులోని ఇన్ఫ్లమేషన్తో పోరాడే సమయంలో తీవ్రమైన సమస్య. మీ శరీరానికి అమినో ఆమ్లాలు అవసరం, అలాగే ప్రోటీన్ మీ రోజువారీ ఆహారంలో సుమారు 25% ఉండాలి. మరొక ప్రమాదం ఏమిటంటే వెగన్ లేదా మొక్కల ఆధారిత ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం. ఇవి తరచుగా అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ పదార్థాలతో నిండి ఉంటాయి. ఉదాహరణకు నకిలీ మాంసాలు, నకిలీ చీజ్లు మరియు హానికరమైన రసాయనాలతో కూడిన యాడిటివ్లు. ఈ విధానం నా క్లయింట్స్కి కావలసిన ఫలితాన్ని ఇవ్వదు. ఇంకొక సమతుల్యమైన, దీర్ఘకాలికంగా కొనసాగించదగిన ఎంపిక మెడిటరేనియన్ డైట్ కావచ్చు. మెడిటరేనియన్ డైట్ అనేది మెడిటరేనియన్ సముద్ర తీర ప్రాంత దేశాల సంప్రదాయ ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఇది సంపూర్ణమైన, ప్రాసెసింగ్ చేయని ఆహారాలపై దృష్టి పెడుతుంది. మొక్కల ఆధారిత పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు లీన్ ప్రోటీన్లను ప్రాధాన్యత ఇస్తుంది. మెడిటరేనియన్ డైట్లో పరిమితి ఏమిటంటే ఫైటోన్యూట్రియంట్ తీసుకునే ట్రాక్ చేయడానికి మార్గాన్ని అందించదు. అదనంగా మీ రోజువారీ కాలరీల్లో 50% ఒమేగా కొవ్వుల నుంచి రావడం చాలా కీలకం. ఇవి మైక్రోబయోమ్ ఆరోగ్యానికి అవసరం. మెడిటరేనియన్ డైట్లో అనేక లాభదాయకమైన ఆహారాలు ఉన్నప్పటికీ పోషకాలు ట్రాక్ చేయడంలో అసమర్థత వల్ల అసమతుల్యతలు ఏర్పడి పురోగతిని అడ్డుకుంటాయి. నా క్లయింట్స్ కోసం మేము మరింత ఖచ్చితమైన విధానాన్ని అనుసరిస్తాము. ఆ ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే డైట్లపై దృష్టి పెట్టి కార్బ్స్, కొవ్వులు, ప్రోటీన్లు, మైక్రోన్యూట్రియంట్లను ట్రాక్ చేస్తాము. తద్వారా ఆహారం గట్ మైక్రోబయోమ్ను మద్దతు ఇచ్చి మెరుగుపరిచేలా చూస్తాము. ఈ స్థాయి లక్ష్యాన్ని సాధించడం అనేది ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను సమర్థవంతంగా నియంత్రించడానికి అవసరం. ఇది సోరియాసిస్లో దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ 4వ కాన్సెప్ట్కి వస్తున్నాను: ఫుడ్ డైరీను నిర్వహించడం మరియు ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ చేయడం. సోరియాసిస్ నుంచి కోలుకోవడంలో మీ వ్యక్తిగత ఆహార సున్నితతలను ట్రాక్ చేయడం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు. అర్థం చేసుకోవడం ముఖ్యం. సోరియాసిస్ను నియంత్రించడంలో సరైన ఆహారం మీ వ్యక్తిగత ఆహార ట్రిగ్గర్లను పరిగణనలోకి తీసుకోవాలి. సోరియాసిస్ కోసం ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ పై నేను ఒక ప్రత్యేక వీడియోను కూడా రూపొందించాను. అందులో ఏ పరీక్షలు ప్రభావవంతంగా ఉంటాయో, ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించాను. సోరియాసిస్ సందర్భంలో ఏదైనా ఆహార విధానం వ్యక్తిగత ఆహార అసహ్యతలు, సున్నితతలు, అలర్జీలను తప్పనిసరిగా పరిగణించాలి. ఈ ట్రిగ్గర్లను ట్రాక్ చేయడానికి అత్యంత సులభమైన కానీ ప్రభావవంతమైన మార్గం ఫుడ్ డైరీను నిర్వహించడం. ఇది కొంత బోరుగా అనిపించవచ్చు, కానీ మా సోరియాసిస్ క్లయింట్లందరికీ ఇది తప్పనిసరి దశ. ఒక విషయం గుర్తుంచుకోవాలి: మీరు ఫ్లేరప్ అనుభవిస్తున్నప్పుడు దాదాపు ప్రతి ఆహారం సమస్యగా అనిపించవచ్చు. మీరు కోరుకుంటున్నప్పుడు ముందు సమస్యగా అనిపించిన కొన్ని ఆహారాలు ఇప్పుడు బాగానే ఉంటాయని గమనించవచ్చు. అందుకే మీ ఆహార సున్నితతలను గమనిస్తూ నవీకరించడం ముఖ్యం, ఎందుకంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతున్న కొద్దీ అవి మారవచ్చు. 4 ప్రాథమిక రకాల ఆహార సున్నితత పరీక్షలు ఉన్నాయి. మీరు క్లాసిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇది మీ అలర్జిస్ట్ ఆఫీసులో చేయించవచ్చు. మీకు సీరం ఈడీ టెస్ట్ కూడా ఉంది. ఇది రక్త పరీక్ష. దీనికి సాధారణంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మీకు సీరం IgG4 పరీక్షలు ఉన్నాయి. ఇవి సున్నితత పరీక్షలు. అలాగే సీరం మీడియేటర్ రిలీజ్ టెస్ట్ ఉంది. ఇది తాజా పరీక్ష. నేను తరచుగా ఈ పరీక్షలను క్లయింట్ల కోసం సమీక్షిస్తూ వాటి ఫలితాలు వారి ఆహారం ఆరోగ్యంపై ఏని ప్రభావం చూపుతాయో వారికి మార్గనిర్దేశనం చేస్తాను.
కాబట్టి మీరు సోరియాసిస్కు సంబంధించిన ఆహార సున్నితత పరీక్షల విశ్లేషణలో లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయంపై నేను ఒక వివరమైన వీడియోను కూడా తయారు చేశాను. ఆ వీడియోలో నేను వివిధ రకాల పరీక్షలు, వాటి ప్రయోజనాలు మరియు లోపాలు, అలాగే పరీక్షలు చేయించుకోవడానికి ఉత్తమ సమయాలను వివరించాను. ఉదాహరణకు, ఫ్లేర్ సమయంలో పరీక్ష చేయించుకోవడం సాధారణంగా సరైనది కాదు, ఎందుకంటే అప్పుడు తప్పుడు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు స్థిరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పరీక్ష చేయించుకుంటే నిజంగా ఏవి సున్నితతలకు కారణమవుతున్నాయో స్పష్టమైన దృశ్యాన్ని మరియు అవగాహనను అందిస్తుంది. ఇప్పుడు దీని ద్వారా నేను చివరి అంశానికి వస్తున్నాను. నేను త్వరగా ఇంకో 2 డైట్లను ప్రస్తావించబోతున్నాను. వాటిలో ఒకటి ఆటోఇమ్యూన్ ప్రోటోకాల్. ఈ డైట్ను సాధారణంగా సోరియాసిస్ వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులకు సూచిస్తారు, కానీ ఫ్లేరప్స్ను ప్రేరేపించే ఆహారాలను నివారించడంలో లేదా ఫైటోన్యూట్రియంట్ వైవిధ్యాన్ని పెంచడంలో ఇది అంతగా ప్రత్యేకంగా ఉండదు. అదనంగా సోరియాసిస్ను సమర్థవంతంగా నియంత్రించడానికి గట్ మైక్రోబయోమ్ను తిరిగి సర్దుబాటు చేయడంలో ఇది సహాయపడదు. అదే విధంగా సోరియాసిస్కు సంబంధించి తరచుగా చర్చించబడేలో హిస్టమిన్ డైట్ అనే ఒక డైట్ ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్పై దృష్టి పెట్టినందున ప్రాముఖ్యత పొందింది. ఈ డైట్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే సాధారణంగా హిస్టమిన్ విడుదలను ప్రేరేపించే ఆహారాలను నివారించడం, ఎందుకంటే అవి సోరియాసిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు. అయితే నేను ఇప్పుడే ప్రస్తావించిన ఏపీ డైట్ లాగే లో హిస్టమిన్ డైట్ కూడా సోరియాసిస్లో హిస్టమిన్ ఉత్పత్తి మరియు మొత్తం ఇన్ఫ్లమేషన్ను నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషించే గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని పరిష్కరించదు. అదనంగా ఇది వ్యక్తిగత సున్నితత్వాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఇవి సోరియాసిస్ వంటి పరిస్థితులను నిర్వహించడంలో చాలా ముఖ్యమైనవి. అందువల్ల మళ్ళీ చెప్పాలంటే సోరియాసిస్కు సరైన డైట్ను అభివృద్ధి చేయడంలో నేను ఉపయోగించే 4 ప్రమాణాలు ఇవే. మొదటిది, ఆహారం ఫైటోన్యూట్రియంట్స్లో అధికంగా ఉండాలి. నాకు ఫైటో డైట్ అంటే ఇష్టం. రెండవది, పోషక అవసరాలను తీర్చేలా ఉండాలి. ఇక్కడ మనం మాక్రోన్యూట్రియంట్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే సరైన నిష్పత్తిలో కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. మనం మైక్రోబయోమ్కు ప్రత్యేకంగా ఉండే దాన్ని అవసరం. దీనికోసం నేను లక్షిత ప్రోబయోటిక్స్ను ఉపయోగిస్తాను. మరియు నాలుగవది, మీరు ఆహార అలర్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో ఈ సూత్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందించడంలో మేము చాలా సమయం కేటాయిస్తాము. మేము బాధ్యత మరియు అనుసరణను నిర్ధారించేందుకు కోచింగ్ కూడా అందిస్తాము. అందుకే కేవలం మందులపై దృష్టి పెట్టే విధానాలతో పోలిస్తే మేము ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతున్నాము. మేము ప్రజలకు ఇంటి నుంచే తమ ఆహారాన్ని ఎలా నిర్వహించాలో నేర్పుతాము. అందులో ప్లాన్లు, ఫుడ్ గైడ్లు, వంటకాలు, గ్రోసరీ లిస్టులు ఉంటాయి. ఈ మద్దతు వల్ల మా క్లయింట్లు ఎప్పుడూ అయోమయంలో పడకుండా ఎక్కడి నుంచైనా తమ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీరు సోరియాసిస్తో బాధపడుతూ కొన్ని ఆహారాలు మీకు ఉపశమనం కలిగించాయా లేదా కొన్ని ఆహారాలు మీ లక్షణాలను మరింత పెంచాయా? అయితే కింద కామెంట్ చేయండి. మీ అనుభవాన్ని వినడానికి నాకు చాలా ఆసక్తి ఉంది. ఇంతటితో ఈ సెషన్ ముగిసింది. వివిధ డైట్లను ఫైటో డైట్తో పోల్చిన నా ఇతర వీడియోలను చూడండి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్కి చెందిన డాక్టర్ చాను దాసరి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తదుపరిసారి కలుద్దాం.